తప్పకుండా మేము అసెంబ్లీలో మీ గొంతుకై ప్రశ్నిస్తాం. మీ గొంతుగా, మీలో ఒకటిగా మీ బాధను తప్పకుండా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. మీ బకాయిలు వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడతామని చెప్పి మీకు ఈ రోజు హామీ ఇస్తా ఉన్నా. శాసనసభను స్తంభింపజేసైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ బకాయిలు చెల్లించడం కోసం పూర్తి సర్వశక్తులు పెట్టి శాసనసభలో మీ పక్షాన పోరాడతామని చెప్పి రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులందరికీ నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా న్యాయమైనటువంటిది. ఈ వయసులో ఈ ఉద్యోగులను మనోవేదన గురి చేయడం మంచిది కాదు. వాళ్ళు ఇలా ప్రశాంతంగా ఉండాల్సిన శేష జీవితం, సుఖంగా పిల్లలతో మనవలతో ఉండాల్సినటువంటి సమయంలో వైద్యానికి డబ్బులు లేక, పిల్లలకి ఇచ్చిన మాట నిలుపుకోలేక ఇవాళ అనేక సూటిపోటి మాటలు పడుతూ ఆ వేదన తట్టుకోలేక గుండెపోటుతో ఇప్పటికే 60 మంది చనిపోయినారు. ఇంకెంతమంది చెప్తావు రేవంత్ రెడ్డి? చాలదా 60 మందిని పొట్టన పెట్టుకున్న జాలదా నీకు? నీకు ఇంకా నీ మనసు కరుగుతలేదా? నీ గుండె కరుగుతలేదా? ఎందుకు వీళ్ళని ఇవాళ రోడ్ల మీద కూర్చొని పెడుతున్నావు? ఇళ్లలో ఉండాల్సిన ఉద్యోగులు ఇవాళ రిటైర్ అయినాక 30 ఏళ్ళు సేవ చేసినాక ఇవాళ రోడ్డు మీదకి తెచ్చిన వాళ్ళ జీవితాలను మండు టెండల్లో ఇవాళ నిరాహార దీక్షలు చేసేటువంటి పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చిందంటే ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల, ఈ ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తప్పకుండా మేము గట్టిగా మీ పక్షాన ఉంటాం. మీరు కూడా సంఘటితపరచండి.